రాష్ట్ర కార్యవర్గం ఇవాళ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా చాలా కీలకమైనటువంటి అంశాలు భవిష్యత్ కార్యాచరణను కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఈ భవిష్యత్ కార్యాచరణలో మరి రేపు జరగబోయేటువంటి అసెంబ్లీలో ఈ బడ్జెట్ సమావేశాల్లో మరి హైకోర్టు తీర్పును గౌరవిస్తూ వెంటనే ఈ బడ్జెట్ సమావేశంలోనే ఉద్యమకారులకు ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయించాలని చెప్పి మా టీయూజేఏసీ డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా ప్రత్యేకించి ఉద్యమకారుల కోసం బడ్జెట్ ఏర్పాటు చేయడమే కాకుండా ఒక జీవోను కూడా విడుదల చేయాలని చెప్పి ఇవాళ తీర్మానం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా దీనికోసం ఒక జీవోను ఏర్పాటు చేయడంతో పాటు దానికి ఒక చట్టబద్ధత కల్పించాలి. ఎందుకనంటే అసెంబ్లీలో తీర్మానం చేసినంత మాత్రాన అక్కడ కూడా ఒరిగేదేం లేదు, దానికి చట్టబద్ధత కావాలి. ఇవాళ ఎప్పుడో ఇచ్చిన అటువంటి హామీలు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం అమలుపరచలేదు. ముఖ్యంగా ఉద్యమకారుల విషయంలో కేవలం ఒక కాలం మాత్రమే వదిలేసింది, కానీ ఒక నిజమైనటువంటి ఇవాళ ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకి ఎట్లాంటి లబ్ధి చేకూర్చలేదు. కాబట్టి ఇవాళ హైకోర్టు ప్రభుత్వానికి మొట్టకాయలు వేసింది అనుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చలేకపోయింది. కాబట్టి మరి హైకోర్టు తీర్పును మేము స్వాగతిస్తూ మరి ప్రభుత్వం కూడా దానిని గౌరవిస్తూ వెంటనే అమలుపరచాలి అని చెప్పి ఈ యొక్క టీయూజేఏసీ మా నూతన చైర్మన్ అయినటువంటి కోతి మాధవక్క గారు, మరి ఇక్కడికి వచ్చినటువంటి సాదం రాజన్న గారు, బాబన్న గారు, విష్ణు గారు, డోలకి యాదగిరి గారు, సాయిబాబన్న గారు, మిగతా మిత్రులంతా మా రాష్ట్ర కమిటీ మొత్తం కూడా ఇవాళ చాలా విస్తృతమైనటువంటి సమావేశం, ఒక మంచి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు ఇవాళ ఉద్యమకారుల కోసం ఇప్పటికే చాలామంది కొంతమంది పాలాభిషేకాలు చేస్తూ కృతజ్ఞత సభలు పెడుతురు, విజయోత్సవ సభలు చేసుకుంటారు. కానీ దీనికో చట్టబద్ధత కల్పించాలి, దీనికో ప్రత్యేకించి ఒక బడ్జెట్ కేటాయించాలి, దీనికో జీవో తీసుకురావాలని చెప్పి ఎవరు మాట్లాడతారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇలా మా మిత్రులకు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మిత్రులారా, ఇల్లు అలకగానే పండగ కాదు. కాబట్టి ఖచ్చితంగా వీటి కోసం మనం కలిసి పోరాడదాం, వీటి కోసం మనం ఖచ్చితంగా పనిచేద్దాం. ఇవాళ భూ పోరాటం అనేది భూమి లేనోడు చేయాలి, ఉద్యమకారుల కోసం ఉద్యమకారుడే కొట్లాడాలి. కానీ ఇవాళ మరి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పరిస్థితులు చూసినట్టయితే తమ సొంత రాజకీయ స్వలాభాల కోసం ఇవాళ ఉద్యమకారులను అడ్డు పెట్టుకొని కొంతమంది రాజకీయ నాయకులైతేనేమి, కొంతమంది సంస్థల పేరు చెప్పుకొని ఇవాళ మరొకసారి పబ్బం గడుపుకునేటువంటి ఒక కార్యక్రమంలో ఉన్నది. కాబట్టి వాటినన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇవాళ టీయూజేఏసీ ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ తీసుకున్నది. కాబట్టి మిత్రులారా, ఉద్యమకారులారా, మా టీయూజేఏసీ చేస్తున్నటువంటి ఈ గొప్ప కార్యంలో నిజమైనటువంటి ఉద్యమకారులు, నిజాయితీ కలిగినటువంటి నికాసైనటువంటి ఉద్యమకారులంతా తరలి వచ్చి మాతో కలిసి నడవాలని ఇవాళ మా టీయూజేఏసీ ఇవాళ డిమాండ్ చేస్తున్నది. ఈ నూతన కార్యవర్గాన్ని మీ ఏమైనా సలహాలు సూచనలు ఉంటే ఖచ్చితంగా వాటిని కూడా మేము పరిగణలోకి తీసుకొని ఈ యొక్క రాష్ట్ర కమిటీ ముందుకు పోతుందని తెలియజేస్తున్నాను.